జరుగుతుందండి కూటమి అధికారంలోకి వచ్చాక పరిపాలన? అమ్మా S4 ఛానల్ మీడియా వారికి మహానాడు శుభాకాంక్షలు. మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత వాళ్ళ సంవత్సరం ప్రయాణం చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఓ మంచి పరిపాలన సాగిస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ మహానాడు జరుగుతుందండి. ఇది పెద్ద పశు పండుగ. మరి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మరి అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా రావడం జరిగింది. కొన్ని లక్షల మంది వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. గడిచిన 5 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో, మరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబ నాయకులు ఎన్ని నష్టాలు పడ్డారు, ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ ప్రజాపాలన ఎంతో శాంతియుతంగా సాగుతుందంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి పోలీస్ కేసులకు దూరంగా ఇవాళ ప్రజాస్వామ్యం దాని మీద ప్రభుత్వం రన్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ముఖ్యమంత్రిగా, కొన్ని నీతి నిజాయితీ ఉన్న మనిషిగా ప్రజల్ని కాపాడుకునే రామరాజ్యాన్ని ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకని ఒక పిలుపు ఇవ్వగానే మరి మహానాడుకి సంతోషంగా కొన్ని లక్షల మంది రావడం జరిగింది. అందరూ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు కష్టంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి ఇద్దరు కూడా మనుషులు వేరేనే కానీ ఒకే విజన్తో ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో మరి పరిపాలన, అవినీతి, దుర్మార్గాలు మర్చిపోవడానికి ఇవాళ మంచి పరిపాలన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, అమరావతిని కట్టుకోవాలి, పోలవరాన్ని కట్టుకోవాలని ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మరి రైతు బిడ్డలు కానీ, చదువుకునే బిడ్డలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, అదేవిధంగా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. ఈ మహానాడులో తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పిల్లలకి విద్యా దీవెన ఇవన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఆగస్టు 15న ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కలిగజేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ రైతులకి రుణమాఫీ చేయడానికి, అదేవిధంగా రైతులకు పెట్టుబడికి 20,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో మొత్తాన్ని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. మేము ఒకటే చెబుతున్నాం, గత ప్రభుత్వం ఎవరు, గత ప్రభుత్వంలో సీఎం ఎవరు మాకు అనవసరం. ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడుపుకుంటాము. మా ప్రజలు బాగుండాలి, మా ప్రజలందరూ కూడా శాంతియుతంగా బతకాలి, అందరూ కూడా సంతోషంగా ఉంటే రేపు 2029లో కూడా మళ్ళీ 5వసారి మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. తప్పనిసరిగా మా అందరి కోరిక కూడా అదే. ఇవాళ నుంచే మేము అదే కార్యక్రమం మొదలు పెడతాం. 2029లో మళ్ళీ ఎలక్షన్స్ బాగా చేయాలి, మళ్ళీ 5వసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిని వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అందరి కోరిక నెరవేరాలి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగుండాలి, నారా లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అవ్వాలి, ఎన్టీ రామారావు గారికి మరి భారతరత్న బిరుదు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేమందరం కూడా ఈ మహానాడుకి సంతోషంగా వచ్చాము. కష్టమైన నష్టమైన 5 ఏళ్ళు కష్టపడడం, పరిపాలన సాగించుకుంటున్నాం. ఇవాళ అందరూ కూడా మంచి చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. ఇది మంచి ప్రభుత్వం, మా మంచి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మహానాడు కడపలో పెట్టడానికి కారణం ఏంటంటే, రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మా రాయలసీమ జోలికి మీరు అడుగు పెట్టలేరని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ 7 సీట్లు గెలిచాము, కడపలో అడుగు పెట్టాము. వైసీపీని పడకేయించడానికి కడప రావడం జరిగింది. కడపలో వైసీపీని పడకేయిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే తెలుసుకోవాలి, కళ్ళగంట మానేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ఓటు వేయలేరు. ఎవరైనా సంతోషంగా ఓటు వేద్దామని వెళ్ళినా కానీ వాళ్ళ చేతులు వణుకుతాయి. ఎందుకంటే ఆయన చేసిన 5 ఏళ్ళు దుర్మార్గాలు ఎవరు మర్చిపోలేరు. అందుకని చరిత్ర అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకో మంచి అవకాశం ఇచ్చే అవకాశం లేదు. ప్రజలందరూ కూడా 2047 దాకా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఇదే విధంగా సాగుద్దని చెప్పి తెలియజేస్తున్నారు. మహానాడులో అసలు జనాలే లేరు, ఖాళీ కుర్చీలు ఉన్నాయి అని చెప్పేసి వైసీపీ నేత ఛానల్స్ ప్రకటిస్తూ ఉన్నాయి. ఏమంటారండి? మా కుర్చీలు ఖాళీగా ఉన్నప్పుడు ఫోటోలు తీస్తే మనం ఏం చేయగలం? మరి వాళ్ళు చూస్తున్నాం, చూడండి, జనం కొన్ని లక్షల మంది జనం వస్తారు. మొదటి రోజు 2 లక్షల మంది వచ్చారు, 2వ రోజు 3 లక్షల మంది వచ్చారు. ఇవాళ దాదాపు 6 నుంచి 7 లక్షల మంది జనం వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి జనం రాకపోవడం అంటే ఎప్పుడు ఉండదు. మేము ఎక్కడ కూడా ప్రలోభాలు పెట్టి వాళ్ళని తీసుకురావట్లేదు, వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేయలేదు, అన్నం పెట్టలేదు. ఎవరికి వాళ్ళు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళే రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమాన్ని చేపట్టిన, అమరావతి ఉద్యమాన్ని చేపట్టినా కానీ,
యువగళం చేపట్టినా కానీ అందరూ కూడా కొన్ని లక్షల మంది జనం రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మాకైతే జనానికి లోటు లేదు. కొన్ని లక్షల మంది జనం స్వచ్ఛందంగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకి అయితే వాళ్ళు మందు బాటిల్ ఇవ్వాలి, అన్నం పెట్టాలి, బస్సులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మేమైతే అటువంటి పరిస్థితి మాకు లేదు. తెలుగుదేశం పార్టీకి అటువంటి దుస్థితి లేదు. మా బలమే కార్యకర్తలు. 1 కోటి మంది కార్యకర్తలు ఇవాళ సభ్యత్వం నమోదు చేసుకున్నారు కాబట్టి మాకు 1 కోటి మంది ఎక్కడికి పిలిపించినా ఎంత దూరమైనా వస్తారు. పాకిస్తాన్ మీద యుద్ధానికి కూడా మా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ నేతల చుట్టూ తెలుగుదేశం జెండాలు కట్టారు. మేము పార్టీ అధికారంలోకి వచ్చాక మీ ఇంటికి జెండాలు కడితే మీరు ఊరుకుంటారా అని చెప్పి వైసీపీ నేతలు అడుగుతున్నారు. దానికి ఏమంటారు? అది పొరపాటమ్మా. ఎందుకంటే ఈ మహానాడు పండుగ వాతావరణం ఉన్నప్పుడు జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ ఎక్కడ పడితే అక్కడ కడతాం. ఒక్కరోజు కట్టినందుకు వచ్చే నష్టం వాళ్ళకైతే ఏం లేదు. అదేవిధంగా వాళ్ళు కూడా ఇంటి రామారావు బొమ్మ చుట్టూ ఫ్లెక్సీలు కట్టిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా మేము అని ఒక్కరోజే కదా మా వాళ్ళ పండగ, వాళ్ళ పార్టీ దినోత్సవం చేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. ఇది పెద్ద చెడ్డ పని ఏం కాదు. ఎందుకంటే ఒక్కరోజు మేము ఫ్లెక్సీలు కట్టుకోవాలి. రాజశేఖర బొమ్మ చుట్టూ కడతాము, జగన్మోహన్ రెడ్డి బొమ్మ చుట్టూ కూడా కడతాం. కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతున్నా సూపర్ 6 పథకాలు అమలు పరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. లేదమ్మా, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ని 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. కానీ చంద్రబాబు నాయుడు గారు 3000 పెన్షన్ ఒక్క రోజులోనే 4000 చేశాడు. వికలాంగులకి 3000 6000 చేయడం జరిగింది. అదేవిధంగా 100% ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మేము 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు ఇస్తున్నాం. పెరాలసిస్ వాళ్ళు కూడా 10,000 రూపాయలు ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని చోట్ల కూడా అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఈ మహానాడులో మేము అనౌన్స్ చేస్తున్నాం. ఆగస్టు 15కి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి ఇస్తున్నాం. హామీ అనేది ఎక్కడ కూడా మేము నెరవేర్చకుండా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఎప్పుడూ హామీని నెరవేర్చకుండా వెనకడుగు వేసింది లేదు. అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. ఎక్కడ కూడా వెనకడుగు వేసింది లేదు. రాష్ట్రం ఆర్థిక పరంగా 5 ఏళ్ళు పాడైపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని దారిలో పెట్టి అన్ని హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేగా నేను నరసరావుపేట నుంచి కూడా ఇవాళ రావడం జరిగింది అరవింద్ బాబుని. ఈ పార్టీకి అందరం కూడా సిద్ధంగా ఉన్న పార్టీకి పనిచేయడానికి, ఈ పార్టీలో ఉన్నందుకు అందరూ కూడా కార్యకర్తలు గర్వంగా ఉన్నారు. ఈ పార్టీని ఉమ్మడి కుటుంబం గెలిపించుకున్న బాధ్యత మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, మహిళలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా తమ కష్టాన్ని, వాళ్ళ రక్తాన్ని చిందించి వాళ్ళ పార్టీని గెలిపించుకున్నారు కాబట్టి మా జరిగిన కష్టంగా నష్టంగా ఎక్కడికి పోదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ఉమ్మడి కుటుంబమే మా బాధ్యతను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మహానాడులో యువతకి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించడం అనేసి తెలుగుదేశం వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. నేను ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్లు ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి వైఎస్ జగన్ చెప్తూ ఉన్నారు. దానికి ఏమంటారు? ఆ రోజు వాలంటీర్లని 140,000 మందిని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అందులో స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళకి స్వచ్ఛందంగా 5,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పాడు. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కాదు, వాళ్ళు ఉద్యోగస్తులు కాదు. కానీ ఇవాళ మేము వచ్చిన సంవత్సరంలోనే దాదాపు 2.5 లక్షల మందికి జీతం మన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లోనే మేము అవుట్ సోర్సింగ్ జాబ్స్ దాదాపు 2,000 మందికి ఇవ్వడం జరిగింది. అంటే 170 సెగ్మెంట్లో కూడా దాదాపు 60,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏది మా అసెంబ్లీ మాకు తెలిసిన తడుకి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ కానీ ఇక్కడ మరి సాఫ్ట్వేర్ పిల్లలు ఇవన్నీ కూడా తీస్తే మేము అనుకున్న కార్యక్రమం నెరవేరుస్తాము. నెరవేర్చే కార్యక్రమమే కాబట్టి నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తప్పనిసరిగా ఈ 5 ఏళ్లలో 20 లక్షల మందికి జాబ్ ఇస్తాం మేము. ఇప్పుడు కొడాలి నాని గాని, పోసాని మురళీకృష్ణ గాని, అలాగే వల్లభనేని వంశీ ఇవన్నీ కక్ష సాధింపు అరెస్టులే కానీ కక్ష సాధింపు అరెస్టులు అని చెప్పేసి అంటూ ఉన్నారు వైసీపీ. అమ్మ, గడిచిన ప్రభుత్వంలో వాళ్ళు దుర్మార్గాలు చేసి అక్రమంగా కేసులు పెట్టారు టీడీపీ నాయకుల మీద. అసెంబ్లీలో మా నాయకుడిని ఎన్నో విధాలుగా వేధించారు, అవమానపరిచారు. అయినా కానీ మేమందరం కూడా అవమానాలని మరి విజయానికి మెట్లుగా చేసుకొని మేమందరం కూడా గెలవడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తప్పితే ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళ మీద దుర్మార్గపు చర్యలు మేము చేయటం లేదు, అక్రమ వేధింపులు ఎప్పుడు చేయటం లేదు. కాబట్టి మేము ఇవాళ చూడండి, మళ్ళీ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రవేశపెట్టింది. దాదాపు 16,740 జాబ్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు లెక్కలో వేసుకోవాలి. అందుకు మేము ఏదైతే పిలుపునిచ్చామో హామీలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం 5 ఏళ్లలో. నారా లోకేష్ బాబు గారు తప్పనిసరిగా ఈ కార్యక్రమం నెరవేరుస్తారు. దానికి అండగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉంటారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారి తప్పింది, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పాలన నడుస్తుంది అని చెప్పి అంటున్నారు. అలా కాదమ్మా, కొంతమంది అధికారులు కొమ్ముగాసి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీలో ప్రభుత్వానికి అంటగాసి మరి అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రెడ్ బుక్ మేము ఓపెన్ చేయడం జరిగింది తప్పితే ఎవరి మీద కూడా అక్రమంగా చర్యలు తీసుకోవట్లేదు.
చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో దాని ద్వారా మేము ముందుకెళ్తున్నాం. ఈ పోలవరం అమరావతి ఉన్నాయి 5 ఏళ్లలో కంప్లీట్ అయిపోతాయి అంటారా? అమ్మ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ అమరావతి, పోలవరం ఈ రెండింటిని 4 ఏళ్ళలో కంప్లీట్గా పూర్తి చేస్తాము. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వేసే దాదాపు అవుటర్ రింగ్ రోడ్డు 200 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు వస్తాం. ఇంత పెద్ద అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడా లేదు ఈ భారతదేశంలో. మరి దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. మరి వాళ్ళు ఇక్కడున్న మా కార్యకర్తలందరూ కూడా చాలా చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న పనులు చేసుకొని కూలినాలు చేసుకునే జనం అంతా వీళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహంగా వచ్చారంటే ఒక పిలుపునిచ్చాము తప్పితే మేము కార్లు ఏర్పాటు చేయాలి, బస్సులు ఏర్పాటు చేయలేదు. వాళ్ళంతా వాళ్ళే వచ్చారు. స్వచ్ఛందంగా టిఫిన్ క్యారేజీ, వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళే రావడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యకర్తలు ఉన్న ఈ ప్రభుత్వం ఉమ్మడి కూటమి నిజంగా మేము కార్యకర్తలందరూ కూడా పాదాలకి వందనం చేయాలి.